మంగళవారం నేను ఈరోజు భక్త తుకారాం గారు హనుమంతునిపై రచించిన మరాఠీ అభంగం తెలుగులో కొంచెం అర్థం చెబుతూ పాడబోతున్నాను. జై జై రామదూత హనుమాన్, 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 జై జై రామదూత హనుమాన్. హనుమంత మహాబలి, హనుమంత మహాబలి, रावणाची दाढी जाळी, रावणाची दाढी जाळी, హనుమంత మహాబలి. మహాబలవంతుడైన హనుమంతుడు రావణుని దాడి గడ్డాన్ని కాల్చేశాడుట. అదేమిటి? హనుమంతుడు మంట పెట్టిన తన తోకను రావణుడి గడ్డం దగ్గరికి తీసుకువెళ్ళి కాల్చేసేసాడా? అలా కాదు. మగవాడికి అందులోన అహంకారం, గర్వం, పొగరు, మదం ఉన్న వారికి గడ్డాలు, మీసాలు వాళ్ళ మగతనానికి, పురుషత్వానికి చిహ్నాలు. అందులో మనవాడు రాక్షసుడు, రావణాసురుడు. ఈయనకి ఆ గడ్డం, మీసాలు మీదనే ఎక్కువ ప్రీతి. అయితే మన హనుమంతుడి ఆఫ్టర్ ఆల్ ఒక కోతి లంకలో ప్రవేశించి అక్కడి వనాలన్నింటినీ ధ్వంసం చేసేశాడు. అందుచేత తోకకు నిప్పంటించేయండి అని రావణాసురుడు శిక్ష వేశాడు. ఆ నిప్పుతో లంకా దహనం అంతా చేసేశాడు హనుమంతుడు. మరి రావణాసురుడికి గర్వం, మదం, అహంకారం వీటినన్నిటినీ కాల్చేసినట్టే కదా. అందుకని తుకారాం గారు రావణాచి దాఢీ జాళి అన్నారు. రావణాచి దాఢీ జాళి, హనుమంత మహాబలి, తయా माझा నమస్కార, తయా माझा నమస్కార. ఆయనకి నా నమస్కారము వారం వార నిరంతర, వారం వార నిరంతర. ఆయనకు మళ్ళీ మళ్ళీ నిరంతరము నా నమస్కారములు. కారోని ఉడ్డాణ, కారోని ఉడ్డాణ, गेले लंकेचा शोधन, गेले लंकेचा शोधन. ఉడ్డాణ అంటే ఉడాన్, ఎగరడం, లంఘించడం. కిష్కింధ నుంచి లంకకు ఒక్క ఎగురు మీద లంఘనం చేసి శోధన చేశాడు కదా సీతామ్మవారి కోసం, ఉనికి కోసం. అందుకని అన్నమాట. కారోని ఉడ్డాణ, गेले लंकेचा शोधन, हनुमंत महाबली. जाळी आली लंका, जाळी आली लंका, धन्य धन्य म्हणे तुका, धन्य धन्य म्हणे तुका. లంకను కాల్చేసి వచ్చాడు, జాళి యాలి జ్వలింప చేసేసి యాలి వచ్చేసేసాడు. లంకనంతా కూడా ధ్వంసం చేసేసేసాడు. ధన్య ధన్య మణే తుకా, తుకా మణే, ధన్య 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 హనుమంత మహాబలి అంటూ శ్రీ తుకారాం గారు కీర్తిస్తున్నారు. హనుమంత మహాబలి, హనుమంత మహాబలి, రావణాచి దాఢీ జాళి, రావణాచి దాఢీ జాళి, తయా माझा नमस्कार, तया माझा नमस्कार. वारंवार
మళ్ళీ మళ్ళీ వారం వార నిరంతర హనుమంత మహాబలి. జై జై రామదూత హనుమాన్, 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 జై జై రామదూత హనుమాన్.